రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాలు ఒక పట్టాన అర్థం కావు. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులకి ఆయన నెక్స్ట్ మూవ్ ఏమిటి, నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఆయన ఏం చేయబోతున్నారు అన్నటువంటి విషయాల్లో ఒక అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. లుక్ లండన్ సీ టోక్యో అని ఇంగ్లీష్లో ఒక అభివ్యక్తి ఉంది. లండన్ వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది, కానీ ఆయన యాక్చువల్గా చూస్తున్నది టోక్యో వైపు. ఈ రకమైనటువంటి ఒక ప్రత్యర్థిని గెస్సింగ్ గేమ్లో ముంచెత్తేసేటటువంటి ఒక వ్యూహం ఆయనది. ఆయన తనదైనటువంటి శైలి, చాలా కాలంగా ఆయన ఈ వ్యూహాన్ని అనుసరిస్తారు. గెస్సింగ్ గేమ్లో ప్రత్యర్థి ఉంటాడు, ఆయన తర్వాత అసలు ఏం జరుగుతుందన్నది జరిగేదాకా కూడా అర్థం కాదు. బుధవారం నాడు మన క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ దేశంలో కులగణన చేయాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఇది కూడా బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, ఎవరు ఊహించనటువంటిది, అనూహ్యమైనది. మీడియాకి కానీ, రకరకాల రాజకీయ పార్టీలకు కానీ, రాజకీయ ప్రత్యర్థులకు కానీ, విశ్లేషకులమని చెప్పి భుజకీర్తులు తగిలించుకుంటున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళెవ్వరి అంచనాకి అందనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కావాలని కాంగ్రెస్ అడుగుతోంది, ఇది చెయ్యాలని సమాజ్వాదీ పార్టీ అడుగుతోంది, లాలూ ప్రసాద్ యాదవ్ అడుగుతున్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి ఆర్జేడీ అడుగుతోంది, మిగతా పార్టీలు అడుగుతున్నాయి. కాబట్టి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఎవరూ వ్యతిరేకించలేనటువంటి పరిస్థితి. జనాభా లెక్కలలో కులగణన కూడా చేర్చబోతున్నట్టుగా ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది. దాన్ని రైల్వే మంత్రి తర్వాత ఐటీ వ్యవహారాల మంత్రి అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. ఆయన బ్యూరోక్రాట్ కాబట్టి ఎంత మేరకు చెప్పాలో అంత మేరకే చెప్పారు. మిగతా వివరాల గురించి ఆయన ఏం మాట్లాడలేదు. దీంతో పాటు ఎన్ఆర్సీకి ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఈ రెండిటి పనులు కూడాను కంకరెంట్గా జరగబోతున్నాయి. ఇవన్నీ జరగాలన్నట్టయితే సిఏఏకి సంబంధించినటువంటి పని కూడా జరగాలి. సిఏఏకి సంబంధించిన పని ఇప్పటికే జరుగుతోంది. పెద్దగా ప్రచారం లేకుండానే ఈ 3 ఇస్లామిక్ దేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి 5 మతాలకు చెందినటువంటి మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడము, దానికి సంబంధించినటువంటి విధానాలని సరళీకరించడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎన్పిఆర్, సిఏఏ, ఎన్ఆర్సీ, వీటితో పాటు జనాభా లెక్కలు, అందులో కులగణన, ఇవన్నీ ఒకే దెబ్బతో చేసేందుకు ప్రధానమంత్రి తన క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ద్వారా ప్రకటించారు. ఇది విపక్షాలను పూర్తిగా కన్ఫ్యూజ్ చేసింది. పార్టీలకు ఈ సమయంలో ప్రధానమంత్రి దీని గురించి మాట్లాడటం ఏంటన్నది అర్థం కాలేదు. ఇది బీహార్ ఎన్నికల గురించి తీసుకొచ్చారా అన్నటువంటి అనుమానాలు చాలామంది రాజకీయ నాయకులు చెప్పారు. వాస్తవానికి ఇప్పటికే బీహార్కు సంబంధించినటువంటి అన్ని పొలిటికల్ సర్వేలు, ప్రజాభిప్రాయ సర్వేలు బీజేపీ, నితీష్ కుమార్ కూటమికి ఎడ్జ్నిస్తున్నాయి. అది ఖచ్చితమైనటువంటి విజయం సాధిస్తుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నాయి. రకరకాల కాంబినేషన్స్, పర్ముటేషన్స్లో కూడాను ఈ కూటమి విజయము తప్పనిసరిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సర్వేలు, అంచనాలు కూడా వెలువడుతున్నాయి. కాబట్టి ఈ కాస్ట్ సెన్సస్ తీసుకుని రావడం వల్ల బీజేపీకి అదనంగా కలిసి వచ్చేది ఏమీ లేదు. వచ్చే సంవత్సరం కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అస్సాం వంటి రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్ వంటి రాష్ట్రంలో ఎన్నికలు జరగవచ్చు 2026లో. ఈ రాష్ట్రాలలో ఎక్కడ కూడాను కాస్ట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. కాబట్టి కులగణన వల్ల రాజకీయంగా మోదీ ఏదన్నా లబ్ధి పొందుతారా అని గనక చూస్తే, బీహార్లో ఎలాగో ఎడ్జ్ ఉంది, అస్సాంలో కానీ, బెంగాల్లో కానీ, ఇతరేతర రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి, అక్కడి రాజకీయాలు కుల ఆధారిత రాజకీయాలు కావు. కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ని ఆటకట్టు చేయడం వల్ల కూడా బీజేపీకి కలిసి వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే అస్సాంలో ప్రస్తుతం కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. బెంగాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ప్లేయరే కాదు.
అదేవిధంగా బీహార్లో కాంగ్రెస్ పార్టీ ప్లేయర్ కాదు, ఒక గణనీయమైనటువంటి ప్లేయర్ కూడా కాదు. కాబట్టి ఇప్పుడు ఈ కులగణనను ఎందుకు తీసుకొచ్చారన్నది ఒక గెస్సింగ్ గేమ్ మొదలైంది. దీనివల్ల పెద్దగా లాభం లేకపోయినా ఇది తీసుకుని రావడం వల్ల విపక్షాల ఏ గేమ్ని చెక్మేట్ చేస్తున్నారన్నది అర్థం కావటం లేదు. దీనికి తోడు పహల్గాం సంఘటన తరువాత ఉన్నటువంటి యుద్ధమేఘాలు అలుముకుని ఉన్నాయని భావిస్తున్నటువంటి సమయంలో ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకురావడం వల్ల సరిహద్దుకు అటువైపు ఉన్నటువంటి మన శత్రువులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే అంతా నార్మల్గా ఉంటేనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి భారతదేశం యొక్క భరోసా ఏమిటి? భారతదేశం ఏదైనా చాలా పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్ని ప్లాన్ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇదొక డికాయ్ ఆపరేషన్ లాంటిది చేస్తోందా అంటే దృష్టి మరలించేటటువంటి ఆపరేషన్ని చేస్తోందా? ఇది పాకిస్తాన్ కానీ ప్రపంచ దేశాలు అధ్యయనం చేసేటువంటి దేశాల సముదాయం కానీ ఈ వార్ని భారత పాకిస్తాన్ సంబంధాలను అధ్యయనం చేస్తున్నా లేకపోతే నిశ్చితమైనటువంటి నిఘా పెట్టినటువంటి దేశాలకు కానీ ఈ ఎత్తుగడ అర్థం కాదు. ఎందుకంటే సెన్సస్ అనేది 1.5 ఇయర్ పాటు జరిగేటటువంటి ప్రక్రియ. 1.5 ఇయర్ పాటు జరిగేటటువంటి ఈ మొత్తము ప్రాసెస్లో పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. దీనిలో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వశక్తులను సమీకరించి ఈ పనిని చేయవలసి ఉంటుంది. యుద్ధమేఘాలు అలుముకున్నటువంటి సమయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది ప్రభుత్వం? సో వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం కోసము నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాలని పరిగణలోకి తీసుకోవడానికి ప్రభుత్వం చేసిందా, లేకపోతే పాకిస్తాన్ దృష్టి మరలించేందుకు ఇది జరిగిందా? ఇవి మొత్తానికి ప్రస్తుతం గెస్సింగ్ గేమ్ నడుస్తోంది. అంత తీవ్రమైనటువంటి వాతావరణంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అందున కులగణన విషయంలో ఆర్ఎస్ఎస్ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని, ఒక స్టాండ్ తీసుకుంది. కులగణన అవసరం లేదు, ఇది సమాజానికి అవసరం లేదన్నటువంటి స్టాండ్ తీసుకున్న తరువాత ఈ నిర్ణయాన్ని ప్రకటించడం వెనుక ఏమి కారణాలు అయి ఉంటాయి? సరిగ్గా ఈ క్యాబినెట్ కమిటీకి ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్కి ముందునే ఉదయమే మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ తోటి ఆయన ఎందుకు సమావేశమయ్యారు, ఈ సమావేశంలో జరిగినటువంటి వివరాలు అటు మోహన్జీ చెప్పడం లేదు, ఇటు నరేంద్ర మోదీ చెప్పడం లేదు. పర్యవసానంగా ఒక గెస్సింగ్ గేమ్లోకి మొత్తంలోకి ఒక కొత్త ఎలిమెంట్ని ప్రవేశింపజేయటం ద్వారా నరేంద్ర మోదీ విపక్షాలను పాకిస్తాన్ని అదేవిధంగా మిగతా దేశాలన్నిటినీ కూడాను ఒక కన్ఫ్యూజన్ స్థితిలోకి నెట్టేశారు. అంటే యాక్చువల్ ఏదో జరగబోతోంది, దాని నుంచి దృష్టిని మరలించేందుకు ఇది జరుగుతోందా, లేకపోతే ఈ సమయంలో విపక్షాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించలేవు కాబట్టి జనాభా లెక్కల్లో కులగణనను కూడా పెట్టడం ద్వారా విపక్షాలకి ఇష్యూ లేకుండా చేయటం జరుగుతుందా? కాబట్టి ఒక్క దెబ్బతో అనేక పిట్టల్ని కొట్టేటటువంటి వ్యూహమా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. సమాధానాలు నరేంద్ర మోదీ దగ్గర నుంచి రావు. రేపటి నుంచి విశ్లేషకులు తమ పనిని మొదలుపెట్టి రకరకాల విశ్లేషణలు ఇస్తారు. కానీ ఎవరికి కూడాను అసలు గేమ్ అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.